హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు కల్తీ జరిగింది అని సంవత్సరంన్నర క్రితం చెప్పారు. ఇప్పుడు సిట్టు దానికి సంబంధించి 600 పేజీలతో నివేదిక కూడా అందించింది. అయితే ఇంకా కొంతమందికి కనువిప్పు కలిగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. దీని మీద మనతో పాటు మాట్లాడేందుకు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. గురువు గారు సార్ నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు మీరు చూసి ఉండొచ్చు తిరుమల కల్తీ వ్యవహారం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తర్వాత ఇప్పటికి సంవత్సరాల తర్వాత దానికి సంబంధించినటువంటి సిట్ రిపోర్ట్ వచ్చింది. జంతువుల కొవ్వు కలవలేదు కానీ కల్తీ అయితే 100% జరిగింది. పాలు అనేటువంటి పదార్థం లేకుండానే నెయ్యిని కృత్రిమంగా సృష్టించారు కెమికల్స్తో అనేది సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఏమంటారు దీన్ని? మొత్తానికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అమ్మని తిట్టకురా ఎల్కొడుక అంటారు. అర్థమైందా? అమ్మని తిట్టకురా ఎల్కొడుక అంటే తిట్టకు అని చెప్తూనే తిట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఎందుకు ఈ విషయం అంటే, కల్తీ అయితే జరిగింది. అది జంతువులకు సంబంధించినటువంటి లైక్ కొవ్వ, లేదా వీరు ఏమైనా కూరగాయల నుంచి తీసి ఏమైనా వాసన రావడానికి కృత్రిమంగా ఏమైనా రసాయనాలు వాడారా అనేటువంటిది ఏమిటి అనేటువంటిది సిట్టు ఇచ్చినటువంటి నివేదిక అది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కూడా, ఇప్పుడు ఇవాళ చూసుకుంటే మన గుజరాత్ అక్కడెక్కడ నిన్న వేయింది అతను నాందేడ్, అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. అంటే నేననే విషయం ఏమిటి అంటే, ఒక మనిషికి ఒక ఆరా అనేటువంటిది, దాన్ని మనము ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి పరిస్థితిలో ఈ గతం నుంచి నేను చెప్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు 100కు 200% గెలుస్తారు అని చెప్పి నేను 2023 ఎండింగ్ నుండి 24 ఎలక్షన్స్లో ఉన్నప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. సో వారి సనాతన ధర్మానికి సంబంధించింది కానీ వారు చెప్తూ ఉంటారు, నా మతాన్ని నేను ప్రేమిస్తాను, ఎదుటి వారి యొక్క మతాన్ని గౌరవిస్తాను అని అన్నట్టుగానే ప్రతి చోటకు వెళ్తున్నాడు. గింత రిమార్కు లేకుండా పనిచేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా చెడు దృష్టి అనేటువంటి, ఇప్పుడు దృష్టి దోషమే అది. ఇప్పుడు ఒక మనిషిని మనం ఎగాదిగా ఒక 20 నిమిషాలు చూస్తే, అమ్మో వీడు ఏంది నన్ను ఇట్లా చూస్తున్నా అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది. సో అలా అయిపోయింది పాపం పరిస్థితి. చుట్టూ మొత్తము కూడా నిజంగా వారి ధైర్యానికి కానీ, వారిని నిజంగా వారాహి అమ్మవారు చుట్టూ కవచంలాగా కాపాడుతుంది తప్ప మరొకటి లేదు. ఎందుకంటే తను చేసినటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ రోజు, ఆ సంవత్సరాల క్రితం ఈ విషయం జరగగానే, అంటే ఒక బాధ్యత. ఇప్పుడు ఎవరిని నిందించలేదు. ఇప్పుడు మొన్న అదే, ఇప్పుడు మొన్న ఒక ఉదాహరణ చెప్తున్నా. మొన్న గోకర్ణ క్షేత్రాన్ని వెళ్ళడం జరిగింది. వెళ్ళే క్రమంలో ముందు అతను సడన్ బ్రేక్ చేశాడు. సడన్ బ్రేక్ చేసేసరికి బైక్ మీద ఫ్యామిలీ ఉంది. సో మా డ్రైవరు కూడా సడన్ బ్రేక్ చేసే క్రమంలో కొంచెం దానికి తాకింది, అది కింద పడింది. బండి టక్క కిందికి దిగినాం, వెళ్ళినాం, వారిని లిఫ్ట్ చేసినాం. సారీ అండి, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, లైక్ ఇది. సో మీరు అట్లేం లేదు, ఏమైనా దెబ్బలు తాకినాయి ఏమిటి అది ఇది అంటే, ఇది భావోద్వేగం. అది జరిగిపోయింది, జరిగిపోయింది, దానికి మనం ఏం చేయలేం. సో ఇది కూడా జరిగిపోయింది. సో వారు అది ఏ రకమో, నేను ఇది అది అని నేను అనట్లేదు, ఏదో ఒక రకంగా అదైతే చెడు జరిగింది. ఇక్కడ జరిగినందుకు పశ్చాత్తాప భావంతో, కృతజ్ఞతా భావంతో, అయ్యో ఇంతటి ఘోరం జరిగిందా అని తనకు తాను ఫీల్ అయి చేసిండది. అంతేగాని ఏదో నాకు గొప్ప పేరు, తనకు లేని పేరా, తనకు లేనదా. ఎందుకంటే అసలు సీఎం, డిప్యూటీ సీఎం అవుతారు అని చెప్పి ఎవరు ఊహించలేదు. వాస్తవానికి అది ప్రకృతి ఇచ్చింది. అందరూ సీఎం 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 అని అరిచేసరికి యూనివర్స్ తీసుకుంది అది. ఇప్పుడు రేపటి కాలంలో నేను ఇలా పొద్దున చూశాను, ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని చెప్పే విధంగా తనకు సంబంధించి, అంటే మనము మన పనిని, మన కర్తవ్యాన్ని ధర్మంగా చేసుకుంటూ వెళితే విజయం మన వెనకాలనే వస్తుంది అనడంలో నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు, వేరే ఎవరు లేరు. కనుక
ఇప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు అది తిన్నటువంటి వారు అని ఇట్స్ అంటే జరిగిపోయింది కనుక సో ఇది ఎప్పటికైనా కూడా స్వామివారికి ఆ విధంగా చేయడము వాస్తవానికి చాలా తప్పు. దీనికి పాల్పడినటువంటి వారు కానీ ఇది చేసినటువంటి వారు కానీ పుట్టగతులు కూడా ఉండవు. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే ఏడుకొండల స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ ఏడుకొండల స్వామి వారి యొక్క లడ్డూపై ఇంతటి చేసి కొన్ని కోట్ల మంది ఎంతో నమ్మకంగా అక్కడికి వెళ్ళి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడెక్కడి నుంచో బయటి దేశాల నుంచి కూడా, అంటే మనం ఇక్కడ బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు మనకు ఒక పదవి వచ్చిందండి, మనం ఒక బాధ్యతగా ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది. దానికి అందం. బాధ్యత లేకుండా ఎటు పడితే అదే చేసిన నడుస్తుంది అంటే నడుస్తుంది, నడవదని కాదు, తర్వాత కర్మ అనుభవించాల్సి వస్తుంది. అవునా కాదా? కర్మ అనేది ఎవరైనా అనుభవించాలి. కనుక వీరు వారు అనేది లేదు, పైన భగవంతుడు ఉన్నాడు. తప్పకుండా ఎవరైతే దీనికి పాల్పడినటువంటి వారు ఉన్నారో 100కు 200% శిక్షకు అర్హులు. కనుక మరొకసారి సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఏదైనా చాలా అద్భుతము అని చెప్పి చెప్పవచ్చు. థ్యాంక్ యూ స్వామి, చాలా క్లారిటీగా చెప్పారు. చాలా ధన్యవాదాలు స్వామి. మహాదేవ.